ఇది బీఆర్ఎస్ అండ్ బీజేపీల మధ్య పంచాయతీగా చూడాలా, లేకపోతే బండి సంజయ్ వర్సెస్ కౌశిక్ రెడ్డి ఇష్యూగా చూడాలి? కలవడము అనేది ఇష్యూనే కాదు, అది ఇష్యూ కాదు. మనము కలవడం అన్నప్పుడు కొట్టుకుంటున్న వాళ్ళు కలుస్తారు, ఒకే పార్టీ నుండి కూడా కలుస్తారు, కొట్టుకుంటారు, అది ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటంటే రాజకీయాల్లో ఇప్పుడు ఈ వివాదము ప్రజలకు ఏం సంబంధం, నా పాయింట్ అది. ఇప్పుడు ఎవరెవరితో కలుస్తారు అదంతా పొలిటికల్ అంశం. ఇప్పుడు ఒకే పార్టీలో గ్రూపులు కొట్టుకున్నది ఉదాహరణ లేవా, కానీ అది ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటంటే ఇది మనం ప్రజలకు ఏం సంబంధం. ఇప్పుడు మీరు చూడండి, సో బండి సంజయ్ అన్నట్లు ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడకూడదు, మీరు బీఆర్ఎస్ అంటున్నట్టు అలాంటి దాడులు చేయకూడదు. మనం అంతకన్నా ఏం చెప్పవచ్చు, మాటలు మాట్లాడకూడదు, దాడులు చేయకూడదు. సో కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏది ఉండకూడదు. రాజకీయాల్లో ప్రజా సమస్యలపైన మాట్లాడండి. చెత్త డైలాగ్ వారు ఎందుకు, ఏది డ్రగ్స్ వీళ్ళు తీసుకున్నారు వాళ్ళు తీసుకున్నారు, సో డ్రగ్స్ ఎవరు తీసుకున్నారో ప్రూఫ్లు ఏం లేవు, ప్రూఫ్లు ఉన్నప్పుడు మాట్లాడండి. ఈ లోపల ఒక పబ్లిక్ ఇష్యూస్ పైన ప్రజల జీవితాలకు సంబంధించిన అంశాలు, ఇప్పుడు తాగునీటి కొరత రాబోతోంది, వేసవి వచ్చింది, మొక్కజొన్న రైతులు గిట్టుబాటు ధర లేక బాధపడుతున్నారు. సో మొక్కజొన్న రైతుల గురించి మాట్లాడండి. నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది, ఐటీ కంపెనీలో లేఆఫ్స్ పెరుగుతున్నాయి, సో దాని గురించి మాట్లాడండి. ఎందుకు ఈ అనవసరమైన అంశాలపైన వ్యక్తిగతంగా దాడులు చేసుకుంటారు? విధానపరమైన చర్చ పెట్టండి, ప్రజా సమస్యలపై డిస్కస్ చేయండి. ఎస్, నేను ఇంతకుముందు చెప్పినట్లు తెలంగాణకు జాతీయ హోదా ఇవ్వండి, ఐఏఎం ఇవ్వండి, మాకు బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏమైంది అవ్వడుకోండి. ఈ పర్సనల్ అటాక్స్ వల్ల ఏమొస్తుంది? పర్సనల్ అటాక్స్ వల్ల ప్రజలకు దక్కేది ఏమీ లేదు. రాజకీయాలకు కలుషితం అవుతాయి, శాంతి భద్రతల సమస్య దెబ్బతింటుంది, సివిల్ సొసైటీలో అన్రెస్ట్ పెరుగుతుంది, పౌర సమాజంలో ప్రజలకు మిగిలేది ఏమైనా ఉంటుందా? దానివల్ల ఇంకా రాజకీయాలకు ప్రజలు దూరం అవుతారు. ఓ పొలిటికల్ పార్టీస్ అంటే ఇంత ఘోరంగా ఉంటాయి, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మనకెందుకు అని. సో డీపొలిటిసైజేషన్ ఆఫ్ సొసైటీ కూడా మంచిది కాదు. సో డీపొలిటిజేషన్ ఆఫ్ సొసైటీకి దారి